హాయ్ అండి, నేను మీ హవీలాని. బయట దొరికేలాగా నూడిల్స్ తయారు చేసుకునే విధానం చూద్దాం. గిన్నె పెట్టుకున్నానండి. నేను లీటర్ నీళ్ళు అయితే పోసాను గిన్నెలో. గ్యాస్ ముట్టించుకుందాం. కొంచెం సాల్ట్, ఒక చెంచా నూనె, నూడిల్స్ అంటుకోకుండా ఉండటానికి. మూత పెట్టుకుందాం నీళ్ళు తెరిలిందాకా. ఉల్లిపాయ, క్యాప్షన్ ముక్కలు, క్యారెట్, క్యాబేజీ, కొంచెం కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుందాం. నీళ్ళు తెరినాయండి. నూడిల్స్ దాంట్లో వేద్దాం. ఎక్కువసేపు అయితే అవసరం లేదు, 1 నిమిషానికి అయితే ఉడికిపోతాయి. చూద్దాం ఉడికినాయేమో. ఉడికినాయండి. మరి ఎక్కువగా అయితే ఉడకకూడదు, ఈ మాత్రం అయితే చాలు. గిన్నెలో వడకట్టుకున్నానండి. ఎమ్మటినే చన్నీళ్ళు అయితే పోసాను, అంటుకోకుండా ఉంటాయని. బాండీ పెట్టుకొని, లోతైన బాండీ పెట్టుకోండి. నేనైతే 4 చెంచాలు నూనె పోసాను. మూడు కోడిగుడ్లు కొట్టి పోసుకుందాం. అవి కొద్దిగా తిప్పుకుందాం. ముక్కలు కొంచెం మరి సన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా చిన్న చిన్న మామూలుగా మీడియం సైజుగా కట్ చేసుకొని తిప్పుకుందాం ముక్కలు. కొంచెం అల్లం చిన్నెల్లిపాయ పేస్టు, అది కొంచెం పచ్చివాసన బయటట్టు తిప్పుకుందాం. మొత్తం కలిసేలా కలుపుకుందాం 1 నిమిషం. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. కాప్షన్ ముక్కలు, క్యారెట్, క్యాబేజీ, పచ్చిమిర్చి కూడా వేసాను. క్యాబేజీ మొత్తం కలిసేలా కలుపుకుందాం. అవి ఎక్కువసేపు అయితే అవసరం లేదు, 1 నిమిషం చాలు. కొంచెం మగ్గేటట్టుగా, మెత్తబడేటట్టుగా కొద్దిగా. కొంచెం సరిపోయే వరకు సాల్ట్, సోయా సాస్ అయితే 1 చెంచా వేసుకుందామండి. చిల్లీ సాస్ 1 చెంచాడు, వెనగరు 2 చెంచాలు వేసుకుందాం. మంట ఎక్కువగానే పెట్టుకుందామండి, తక్కువ పెట్టకూడదు. మొత్తం కసలా కలుపుకుందాం. అర చెంచా కారం వేసాను. మీరు కారం తగ్గట్టు మీరు వేసుకోండి. అర చెంచా గరం మసాలా, కొంచెం మిరియాల పొడి. మొత్తం కలిసేలాగా 1 నిమిషం కలుపుకొని, మంట మాత్రం ఎక్కువ పెట్టుకోండి. నూడిల్స్ దాంట్లో వేసి కలిసేలా కలుపుకుందాం. ఒక నిమిషం బాగా కలిసేలా కలుపుకుందాం దాన్ని, నూడిల్స్ పట్టేటట్టుగా. మొత్తం కలిసిందండి. కొత్తిమీర వేస్తున్నాను. స్పైసీ నూడిల్స్ రెడీ. నచ్చితే లైక్ కట్టండి, షేర్ చేయండి.